రాజ్యసభ మాజీ సభ్యుడు పీసీసీ మాజీ అధ్యక్షుడు డి శ్రీనివాస్ కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఓ ప్రైవేటు హాస్పిటల్లో చికిత్స పొందుతూ తెల్లవారుజామున 3 గంటలకు మృతి చెందారు. గుండెపోటుతో డీఎస్ చనిపోయారన్నారు కుటుంబ సభ్యులు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో 2 సార్లు పీసీసీ అధ్యక్షుడిగా, మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత 2015లో బీఆర్ఎస్లో చేరి రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయ్యారు. డీఎస్ భౌతిక కాయాన్ని హాస్పిటల్ నుంచి హైదరాబాద్ బంజారాహిల్స్లోని నివాసానికి తరలించారు. కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు నివాళులర్పిస్తున్నారు. పార్లమెంటు సమావేశాల కోసం ఢిల్లీలో ఉన్న డీఎస్ రెండో కుమారుడు బీజేపీ ఎంపీ అరవింద్ మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకోనున్నారు. సాయంత్రం డీఎస్ భౌతిక కాయాన్ని నిజామాబాద్ తీసుకువెళ్లనున్నారు కుటుంబ సభ్యులు. రేపు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని సీఎస్ను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. నిజామాబాద్ జిల్లాకు చెందిన డి శ్రీనివాస్ డీఎస్గా అందరికీ సుపరిచితం. ఆయన 1948 సెప్టెంబర్ 27న వేల్పూరులో జన్మించారు. నిజాం కాలేజీ నుంచి డిగ్రీ పూర్తి చేశారు. విద్యార్థి నాయకుడిగా ఆయన ప్రస్థానం మొదలైంది. డీఎస్ 1989 నుంచి 1994 వరకు గ్రామీణాభివృద్ధి, ఐ&పిఆర్ మంత్రిగా చేశారు. 2004-2008 వరకు ఉన్నత విద్య, అర్బన్ ల్యాండ్ సీలింగ్ మంత్రిగా ఉన్నారు. 2004-2009 ఎన్నికల సమయంలో పీసీసీ అధ్యక్షుడిగా డీఎస్ బాధ్యతలు నిర్వహించారు. 2004లో బీఆర్ఎస్ కాంగ్రెస్ పొత్తులో డీఎస్ క్రియాశీలక పాత్ర పోషించారు. 2004లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో వైఎస్తో పాటు డీఎస్ పాత్ర ఎంతో ఉంది. డీఎస్ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న 2 సార్లు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. సోనియా గాంధీకి విధేయునిగా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రణబ్ ముఖర్జీతో పాటు ఇతర సీనియర్ నేతలతో డీఎస్కు సన్నిహిత సంబంధాలున్నాయి. 2013 నుంచి 2015 మధ్య ఎమ్మెల్సీగా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మండలిలో విపక్ష నేతగా పనిచేశారు డీఎస్. రెండోసారి ఎమ్మెల్సీగా అవకాశం రావడంతో అసంతృప్తితో 2015లో కాంగ్రెస్కు రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరారు. తెలంగాణ ప్రభుత్వ అంతర్రాష్ట్ర వ్యవహారాల సలహాదారునిగా కూడా పనిచేశారు. 2016 నుంచి 2022 వరకు బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు డీఎస్.